కవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో యువ రాజకీయ యువనికపై కొత్త పార్టీ ఆవిర్భవించింది. కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా పిడికిలి బిగించి కోట్లాడదామన్నారు. జాగృతి కార్యకర్తలు తెలంగాణ సాంస్కృతిక దీపాన్ని పదిలంగా కాపాడాలని చెప్పేసి అన్నారు. అసలు తెలంగాణలో ఈ పార్టీ అనేది ఎంతవరకు గెలుస్తుందనేది ఇప్పుడు చర్చాంశం అనమాట. పనిచేయడం కోసమే టీఆర్ఎస్ ఫోన్లు ఎక్కడ వింటున్నారనే భయం, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు, దారుణమైన నిఘా నీడలో తెలంగాణ అంతా బతికింది. మనం అనుకున్న తెలంగాణ రాలేదనేది ముమ్మాటికి వాస్తవం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. అందుకే కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నా. తెలంగాణ ప్రజలను క్షమించాలని కోరుతున్నా. తెలంగాణ సాధించినందుకు చాలా గర్వపడుతున్నా. జన్మ ధన్యమైందని భావిస్తున్నా. కానీ తప్పుల్లో నాకు భాగం ఉన్నందుకు క్షమాపణ చెప్తే సరిపోదు. సామాజిక తెలంగాణ కోసం నడుం బిగించి కష్టపడి పనిచేయాలని చెప్పేసి అన్నారు. ఇక కేసీఆర్ మన మనిషి కాదు, మనిషి అన్నారు. అమ్మగా పరిణితి చెందుతా అని చెప్పేసి అన్నారన్నమాట. ముఖ్యంగా రాజకీయ శక్తిలో పోరాటాలను మిళితం చేసి సామాజిక న్యాయ తెలంగాణ సాధిద్దాం. భాజపాకి రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదు, తల్లిని చంపారు, పిల్లనేమో బతికించారని ఒకరు అంటున్నారు. ఇక భాజపా ఎంపీలకు సవాల్ అయితే విసిరారనమాట. సో మొత్తం మీద చూసుకుంటే ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో మన పార్టీ విజయకేతం అయితే ఉండాలని చెప్పేసి, మన పార్టీ గెలిస్తే సామాజిక న్యాయ తెలంగాణ సాధించుకుందాం అని చెప్పేసి వీరైతే తెలియజేశారన్నమాట. సో ఎవరైతే ఈ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారో వారందరూ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఎవరైతే గెలిదనుకుంటున్నారో వారందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి. సో ఇది మనకి తాజా సమాచారం.